ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పుష్యమాసంలో షటిల ఏకాదశి ఎప్పుడొచ్చింది? ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్షను పాటిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. పుష్యమాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి, విమలైక ఏకాదశి, సపలైక ఏకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. సహజంగా పుష్యమాసము శని భగవానునికి చాలా ప్రీతికరమని పురాణాలు చెప్తున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారము శ్రీ క్రోధి నామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము. షట్తిల ఏకాదశి తిథి ప్రారంభము 24వ తేదీ జనవరి 2025 శుక్రవారము రాత్రి 7:25 ప్రారంభమై 25వ తేదీ జనవరి 2025 శనివారం రాత్రి 8:31 షట్తిల ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 26వ తేదీ ఆదివారం ఉదయము 7:12 నుంచి 9:21 వరకు. షట్తిల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి. ఒక చెక్క పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై విష్ణువు, శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి. అనంతరం పంచామృతంతో స్నానం చేసి నియమ నిబంధనల ప్రకారము పూజ చేయాలి. పూజ అనంతరము విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తికి తులసి, నీరు, పండ్లు, కొబ్బరికాయ, పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరము ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి. చాలామంది అనేక సమస్యలు అనగా ఇతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి పెళ్లి సంబంధాలు కుదిరినట్లే కుదిరి ఏవేవో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంకా ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడము, ఉద్యోగంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా జాబు రాకపోవడము, దుర్లభ జీవితం గడుపుతూ ఉంటారు. ఇలాంటివన్నీ పితృదేవతల శాపం వలన జరుగుతాయని పండితులు చెప్తున్నారు. షట్తిల ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే పితృదేవతల శాపం నుంచి విముక్తి కలుగుతుంది. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. ఆ రోజు 6 విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రీమన్నారాయణునికి పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణాలు వదలడము అనాదిగా వస్తున్న ఆచారము. ఏకాదశి రోజున నువ్వులతో స్నానము, నువ్వుల ముద్ద, నువ్వులతో హవనము, నువ్వులు కలిపిన నీరు త్రాగడము, నువ్వులు దానం చేయడము, నువ్వులను ఆహారంలో వాడాలి. ఇలా 6 కార్యక్రమాలలో నువ్వులను ఉపయోగించడం ద్వారా మన పాపాలన్నింటినీ నశింపజేసే షట్తిల ఏకాదశిగా భావిస్తారు. తిల స్నానం అనగా నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుంచి జాలు వారేలా స్నానం చేయాలి. తిల లేపనం అనగా స్నానానంతరము నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి. తిల హోమం అనగా ఇంటిలో తిల హోమాన్ని నిర్వహించాలి. తిలోదకాలు అనగా పితృదేవతలకు త్రిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు బొటనవేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం నీళ్ళల్లో వదలడం. తిల దానం అనగా నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తిలాన్న భోజనం అనగా నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిల అన్నం అవుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని పెద్దలు చెప్తారు. మరి నువ్వుల అన్నం తినడం ఏమిటి అనే అనుమానం రావచ్చును. నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని దేవునికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకొని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తర్వాత దానిని తినాలి. ఆ రోజున నిర్వహించే ఈ 6 పనులు పూర్తి చేసే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి ఆశీర్వదిస్తారు. ప్రతి ఏటా
తిలా ఏకాదశిని పాటిస్తే శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణానంతరము ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపజేస్తాయని పురాణాలు చెప్తున్నాయి. షట్తిలా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీకృష్ణ భగవాన్ని, గోమాతను పూజించడం వల్ల సంతానం గురించిన శుభవార్తలు, వేల సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యము, బంగారం దానం చేసినంత పుణ్యము లభిస్తుందని పండితులు చెప్తున్నారు. షట్తిలా ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఈ ఏకాదశిని ఆచరించడము, ఉపవాసం ఉండడం వెనుక ప్రాచీన కథ ప్రచారంలో ఉంది. విష్ణువు బిచ్చగాడి రూపంలో ఒక బ్రాహ్మణ భక్తురాలు నుండి భిక్షను స్వీకరించడానికి సంబంధించినది. ఒక బ్రాహ్మణ భక్తురాలు ఆమె ఎల్లప్పుడూ బట్టలు మరియు డబ్బును దానం చేస్తుంది, కానీ ఆహారాన్ని మాత్రం ఇవ్వదు. విష్ణువు ఒక బిచ్చగాడి రూపంలో వచ్చి ఆమె ముందు ప్రత్యక్షమై ఆహారాన్ని అడుగుతారు. ఆమె అతనికి ఆహారం ఇవ్వడానికి నిరాకరిస్తుంది. భిక్ష కోసం పదే పదే అభ్యర్థించడంతో ఆమె అతని ముందు ఒక మట్టి గిన్నెను అతని ముందు ఉంచుతుంది. అప్పుడు విష్ణువు ఆ స్థలాన్ని విడిచి వెళతాడు. ఆ తర్వాత ఆ మహిళ తన ఇంటికి తిరిగి వెళుతుంది. ఆహారం తయారు చేస్తూ ఉండగా అంతా మట్టిగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఆమె భగవంతుని ప్రార్థిస్తుంది. భగవంతుడు ఆమె కలలో కనిపించి షట్తిలా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆహారాన్ని, ముఖ్యంగా తిలాలను అవసరమైన వారికి దానం చేయమని చెప్తాడు. ఆమె అలా చేయడంతో దేవుని ఆశీర్వాదం పొంది మరణానంతరము వైకుంఠ లోకానికి చేరుకుంటుంది.